వీడియో తీస్తాను. ఇగ్గు బాగా లాగి పట్టుకో, ఒక్కటే పట్టుకో. ఈ బ్లౌజ్ అంతా తీసేసి పక్కన అట్లా పట్టుకో, చంక దగ్గరికి అట్లా పట్టుకో. ఇది ఇట్లా కిందికి వేసుకో, ఇట్లా ఇప్పుడు ఇగ్గి ఆటకొచ్చితే అక్కడికి మార్కే, ఇట్లా స్ట్రైట్గానే అక్కడికి మార్కే. ఇప్పుడు బ్లౌజ్ నేను చూపించిన విధంగా బ్లౌజ్ అంతా మడిచి అట్లా పొడవు చూసుకో. ఫస్ట్ చెస్ట్ చూసుకుంటాం, తర్వాత పొడవు చూసుకో. బ్యాక్ లెంత్ బాగా సాగబీకో, పెట్టు. బ్యాక్ లెంత్ అటు నుంచి పైన కుట్లు ఉంటాయి కదా, కుట్లకి కొంచెం పైకి మనం ఎంత కుట్లు కుడతామో అంత. ఫస్ట్ చెస్ట్, పొడవు. ఇప్పుడు బ్లౌజ్ మడిచి ఇప్పుడు ఆడ లైన్ గీసేసే, పైన లైన్ వేసే. ఇది ఇట్లా ఎక్కడికి వచ్చిందో అక్కడికి లైన్ వేసే. అట్లా అడ్డం వేయకూడదు, అది నువ్వు గీత గీసేటప్పుడు ఇట్లా వేసుకోండల్లా. ఇప్పుడు లైన్ గీసే ఈజీ అవుతుంది. ఏయ్ ఆటికేనా, ఏయ్ ఇప్పుడు బ్లౌజ్ పెట్టు ఆ స్క్వేర్ దాంట్లో. నీట్గా ఉక్స్ పట్టి ఎండు కావాల. కొంచెం ఇట్లా అనుకో బ్లౌజ్, అట్లా అంతే. నెక్ దగ్గర కరెక్ట్ లైన్ కలిసిందో లేదో చూడు. నెక్ షోల్డర్ కరెక్ట్ ఉందా, పైకి ఉందా? కరెక్ట్ లైన్ మీదకు ఉన్నాయి. అదే ఓకే. ఆటికి మార్కింగ్ వేసుకో. అది కరెక్ట్ ఆటికి పైన అదే షోల్డర్ దగ్గర అక్కడ కుట్లలోకి ఈ పక్కకి ఇక్కడ అట్లా తీయకూడదు దాన్ని. అట్లే పెట్టుకొని ఇక్కడ ఉంది కదా, ఇటుకి వేసుకో. ఇటుకి కొంచెం ఈ పక్క షోల్డర్ దగ్గర ఈ పక్కకి ఆ పక్కకి శంఖ దగ్గర ఎట్లా వేస్తావు చూడు. 2 చేతులు పట్టుకో. ఈజీ కటింగ్ ఇది. శంఖలో కొంచెం వేసి అంతే. ఇది కరెక్ట్ ఈటుకుంది కదా చంక, మళ్ళీ ఎందుకు ఈటుకు వేసినావు? వీటికి శంఖ ఉంది కదా, ఇట్లా పెట్టేసినావేమో కదా. సరిపోయింది. మా లైన్స్ వేసే స్కేల్తో. ఇది ఇటుకే సరిపోయిందా? ఆటికి కాదు, ఇటుకే. అట్లోటి నెక్ దగ్గరే. శంఖకి బ్యాక్ ఎంత? బ్యాగ్దే ఎక్కువ వస్తుంది కదా, 1.5 బ్యాక్ 1.5. ఫ్రంట్ 1
ఇంక షేప్ గీసే అక్కడమ్మ పక్క పోయి ఆడుకో. వచ్చేసింది. తిప్పు ఏ నన్ను తీసి నిన్ను దిగలాలే వీడియో. నిన్ను ఎట్లా తీస్తాను శైలు? అదే చూడుకుని ఓకే. పైన దిగి తగ్గిస్తా అంటే అవే అలవాటు అవుతాయి. మనం రాదని చేపిస్తే అట్లే ఉంటాయి. అదేం పాంపుట్లు పోయినట్లు పోయింది. ఇంకా నెక్ గీ సరిగ్గా రాదండి. బయటికి రావాల కొంచెం బ్యాక్ ఫ్రంట్ నెక్, లేకుంటే వాళ్ళకి టైట్ పట్టేస్తుంది. కొంచెం పైన నుంచి రా, అక్కడి నుంచి అట్లా రావాల. బాగా వచ్చింది షేప్. ఇంకొంచెం బయటికి రా, ఇంకొంచెం పైనుంచి రావాలన్నా. నువ్వు ఇక్కడ ఎంత తీసుకోవాలనుకుంటే అంత పైనుంచి రావాలన్నా షేప్. అట్లా ఓకే. క్రాస్ బెల్ట్కి బాగా వచ్చింది. యాద గీసినావు, గీత యాదో దాంట్లో క్రాస్ బెల్ట్కి అంతే లాస్ట్కి క్రాస్ బెల్ట్ పెట్టాను. పైనుంచి కాదు, కింద నుంచి. పైన వదిలిపెట్టాలా, కింద వదిలిపెట్టాలా క్లాత్? ఇది ఈ పైన గీసిండే దానికి అంటే వీడికి కిందదైతే మడుస్తాం. కిందది ఇది ఎక్స్ట్రా లోపలికి మడిచేకి. ఇది క్రాస్ బెల్ట్కి. లక్కీ పక్క పో, దూరం పోమా, బయట ఆడుకోపో. ఇట కింద క్రాస్ బెల్ట్ మడిచే కుదరలే చూడు. అందుకే నీకు ముందు బ్లౌజ్ క్రాస్ బెల్ట్ చిన్నగా అయిండేది అంతా. ఓకేనా? ఇటు 3వ ఒక్స్ ఉంటుంది చూడు, వాటికి అర్థమైందా? ఓకే. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కింద లైన్కి స్కేల్ తీసుకో. స్కేల్ మా అక్కకి లక్కీ. ఐడియా అట్లే పెట్టుకోండి తీసుకుంటా. ఇంకొంచెం కింది కానీ చాలు. స్ట్రైట్గా గీసా. లక్కీ గీకద్దు, బయటికి పోయి ఆడుకోపో. అంతే. క్రాస్ బెల్ట్ అంతే. ఓకేనా? ఇట్లా పట్టుకో, నేను నెక్ అట్లా గీసిస్తాను. కొంచెం వీడియో కనిపించేటట్టు తిప్పా. నీ దగ్గర నుంచి పట్టుకో, నన్ను చూపేది. ఇట్లా ఉంటుంది కదా కరెక్ట్. ఇటు పెడితే ఇటు ఉక్స్ పట్టి ఇంత పోతుంది కదా, వాళ్ళకి ఇంతే ఉంటుంది. అది ఇరక్కుపోయినట్లు అవుతుంది. కొంచెం బయటికి తీస్తే నెక్ అనేది సరిపోతుంది. ఇది ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి రాకూడదు నువ్వు షేప్. ఇది ఇక్కడ వేసుకున్నావు కదా, ఒక 2 ఇంచెస్ మెజర్మెంట్ పెట్టుకో. 2 కానీ 2.5 ఆడ నుంచి ఇట్లా అనుకో. అంతే. అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇది అంతే. దీని నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అంతే. అంతే, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా లేదా చూసుకో. నేను చూస్తాను, నువ్వు సరిగ్గా తీసినావా లేదా నేను చూస్తాను. ఇది చంక్ ఉంటుంది కదా, ఇది దీని మీద కుట్లో కరెక్ట్ ఇటు నుంచి పెట్టి ఇట్లా కరెక్ట్ సరిపోవాలా. ఈ కుట్టు దగ్గరికి, ఇక్కడ నుంచి ఆ కుట్టు దగ్గరికి సరిపోవాలి. ఆ లైన్ వరకు కొంచెం తక్కువ వస్తుంది. ఇది ఇప్పుడు లైట్గా అంటే ఇంత దారం తక్కువ వస్తుంది. అక్కడ అప్పుడు కొంచెం పెంచుకోవాలన్నమాట మనం కిందికి. అవునా? ఇవి వేరే డిష్ తీసుకుంటే తక్కువ వస్తే కిందికి, ఎక్కువ వస్తే పైకి. అంతే. కటింగ్ ఏంది డీస్ అంటే అట్లా చేస్తున్నావు లక్కీ? కట్ చేయమా. ఇది చూడు, నేను వేసిన మార్క్ ఇది, ఈ లాస్ట్ది. ఫస్ట్ అదంతా తీసేస్తాను. పైన అచ్చంక పెట్టి ఇట్లా పోనీ. ఇట్లా
రెండు కట్ చేయాలి. చాలా 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 నిజంగా తిప్పు మళ్ళీ మనకి అదే ఏమంటారు క్లాస్గా మెడ పీస్కి కాబడుతుంది అనమాట. షోల్డర్ ఎక్కువ వచ్చినట్టుంది, షోల్డర్ ఎక్కువ వచ్చినట్టుంది కదా. అది ఒక ఖర్చు పెట్టాను. ఏం లేదు మేము మెడ తక్కువ పెట్టినా నేను అడ్జస్ట్ చేస్తాను. తీసినా కదా 2 ఖర్చులు పెట్టి ఫస్ట్. కొంచెం పాచేసుకోండి. నెక్ వచ్చి పైన నెక్ చూడాలా బాధ్యతన నెక్ సరిపోయి అంటే చూడు ఎంత తేడా వచ్చిందో, చాలా తేడా వచ్చేసింది. ఇస్తాను మేడం బ్యాక్ నెక్ ఇట్లా ఇది వెనక పక్క మనిషి కుదురుకున్న క్లాత్ కింద పడుతుంది. ఆ టెన్షన్ అది పైన మళ్ళీ కొంచెం కుట్లలో పైకి ఇది అంతే. ఇంక తీసేసి పైన కట్ చేసాం కదా ఆటికి ఇటుకి స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్ ఇంకా తీయడం ఇలా జస్ట్ కావాలించి పెట్టుకోవచ్చు. అంతే 2 పాయింట్లు బయటికి రాని దాన్ని ఈ పక్క 1/2 ఇంచు ఈ పక్క 2 పాయింట్లు బయటికి ఇలా 2 కలుపు నీకు రౌండ్ షేప్ ఇది వస్తాయి. పై నుంచి రాసేలు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా గీకి వస్తుంది నీకు రౌండ్ అనేది అట్లా అట్లా ఇది బాగా వచ్చింది చూడు. ఇది కట్ చేయి బాగా వచ్చింది. మీ అమ్మ నెక్కు పెట్టి చూడు, ఆది బ్లౌజ్ నెక్కు పెట్టి చూడు. మిడిల్కి అట్లా పైన షోల్డర్ నుంచి షోల్డర్ కరెక్ట్ పెట్టు. హాఫ్ బ్లౌజ్ ఆఫ్ ఇక్కడికి కదా ఇది పట్టుకొని నేను వేస్తాను. ఓకేనా హ్యాండ్స్ కట్ చేయి. ఆ చెక్క పెట్టుకో దీనికి చెక్క ఇక్కడ చెక్క పెట్టు. ఈ లైన్ ఉంది లైన్ ఇక్కడ చెక్క పెట్టు అంత మనుషులు లైన్ ఎక్కే